జింబాబ్వే సిరీస్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్ధమైంది భారత్ జట్టు. అయితే ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్లు ఆడనుంది. అందుకు సంబంధించిన స్క్వాడ్ త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే టీమిండియా జట్టులో సంజు శాంసన్ కి చోటు దక్కకపోవచ్చు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజు శాంసన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ అయిన 29 ఏళ్ల సంజు శాంసన్ కు అంతర్జాతీయ క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదనేది అతడి అభిమానుల వాదన. ప్రతిభ ఉన్నా ఈ ఆటగాడి పట్ల సెలెక్టర్లు వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు, వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో మెరుగైన గణాంకాలున్న సంజును కాదని టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కు జట్టులో చోటు ఇచ్చారు. ఆ సమయంలో సూర్య పూర్తిగా తేలిపోవడంతో జట్టు యాజమాన్యం విమర్శల పాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వికెట్ కీపర్ బ్యాటర్ గా సత్తా చాటిన సంజు ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో అవకాశం దక్కింది. ఆ అవకాశమైతే దక్కింది గాని తుది జట్టులో స్థానం దొరకలేదు. రిషబ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో అతడు బెంచ్కే పరిమితం కావాల్సొచ్చింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్ లో అదరగొట్టిన సంజుకు సీనియర్లు కొందరు తిరిగి జట్టులో చేరడంతో త్వరలో జరగబోయే శ్రీలంక టూర్కు వెళ్లబోయే జట్టులో చోటు దక్కుతుందో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఏమన్నాడంటే, సంజు మరో వరల్డ్ కప్ ఆడతాడు అని నేను అనుకోవడం లేదు. వయసు మీద పడుతున్న కారణంగా, అలానే యువ జట్టు నుండి గట్టి పోటీ ఉన్న తరుణంలో వచ్చే టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో సంజుకు చోటు దక్కకపోవచ్చని నా అభిప్రాయం. ఒకవేళ శాంసన్ గనక టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, అతడికి రిషబ్ పంత్ తో పాటు ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ, ఇషాన్ కిషన్ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.